టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పార్థసారథి హాజరై 52 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 4.5 కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తే కూటమి హయాంలో 5.10 కోట్ల మందికి ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. యూరియా సరఫరాపై రైతులను భయపెట్టేందుకు వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మామిడి రైతుల సమస్యలను పరిష్కరించలేదని ఎమ్మెల్యే అప్పారావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 1000 దండాలతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అయితే ఒక్క సీఎంఆర్ఎఫ్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న ఆరోగ్యశ్రీ ఇప్పుడు కూడా ఉంది. అయినప్పటికీ కూడా దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఈ 15 మాసాల కాలంలో కేవలం నూజివీడు నియోజకవర్గంలో చేయడం జరిగిందని చెప్పేసి మేము మనవి చేస్తాము. గత ప్రభుత్వంలో ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ అడిగితే ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఇంకా సీఎంఆర్ఎఫ్ ఎందుకు అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేయటం. మరి ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే మాకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అనుమతి రావట్లేదు ఆపరేషన్ చేయటానికి, లేకపోతే ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు అనేక కారణాలతో వైద్యాన్ని ఆలస్యం చేసి ఆఖరికి పేషెంటే తన